ఒకసారి ఈ థంబ్‌నెయిల్ చూడండి. ఈ వీడియో చూడండి. నేమ్ చూడండి. ఏమనిపిస్తుంది? తెలంగాణ పంతుళ్ళు నాన్ వెజ్ తింటారు. ఇది ఒక ప్రముఖ ఛానల్‌లో వచ్చినటువంటి సమాచారం, వీడియో అనమాట. ఇందులో ఆ మాట అన్నటువంటి వ్యక్తి ఎవరో మీరు గెస్ చేసి ఉండవచ్చు ఈ పాటికి. ప్రముఖ అస్ట్రాలజర్ వేణుస్వామి వారు. ఇంతకు అసలు ఆయన ఏమన్నారు ఆ వీడియోలో ఒకసారి చూడండి. ఇక్కడ తెలంగాణలో పంతులు పూర్వకాలం నుండి ఇక్కడ నాన్ వెజ్ అలవాటు ఉంటుంది. కాకపోతే నేను చెప్పినట్టు ధైర్యంగా ఎవరు చెప్పుకోరు. అందరు తింటారు కానీ చెప్పుకోరు. ఇప్పుడు మందు తాగుతున్నామని చెప్పుకుంటారు ఎవరన్నా భూముల చూసారా? తెలంగాణలో పంతుళ్ళు అనాదిగా ఎప్పటి నుంచో నాన్ వెజ్ తింటారు. అందరూ తింటారు కానీ చెప్పుకోరు నాలాగా అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. ఇది నేను ఖండిస్తున్నాను. ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి స్టేట్మెంట్ ఇది. వేణుస్వామి వారు ఖచ్చితంగా యావత్ తెలంగాణలో ఉండేటువంటి బ్రాహ్మణులకు అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి ఇలా నోరు జారినందుకు. ఇంకెప్పుడూ ఇలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు బ్రాహ్మణుల పట్ల చేయను అనేటువంటి స్టేట్మెంట్ ఆయన ఖచ్చితంగా ఇచ్చి తీరాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక వివరణలోకి వెళ్దాం. ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గారు V6 అనేటువంటి ఒక న్యూస్ ఛానల్కు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో, అది సుమారు ఒక 30 నిమిషాల పాటు వచ్చినటువంటి ఇంటర్వ్యూ అది. అది ఆయన ఫామ్ హౌస్లో, వంటిమామిడి దగ్గర ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో స్పెషల్గా చేసినటువంటి ప్రోగ్రాం అది. దానికి ఒక యాంకరు, కెమెరామెన్ వీళ్ళందరూ ఉండి చాలా గొప్పగా చేసినటువంటి ప్రోగ్రాం. అయితే ఇది వచ్చి ఒక వారం రోజులు అవుతుంది ఈ రోజుకి, ఈ స్టేట్మెంట్ వచ్చి. దీని మీద మళ్ళీ మిగతా తెలంగాణలో ఉండే బ్రాహ్మణుల నుంచి ఎక్కడి నుంచి కూడా స్పందన అనేటువంటిది రాలేదు. ఇది నా దృష్టికి వచ్చిన తర్వాత మా గ్రూప్ సభ్యులు నరసింహారెడ్డి గారని ఆయన నాకు ఈ విషయాన్ని తెలియజేసిన తర్వాత దీని మీద నేను వెంటనే వీడియో చేస్తున్నాను. ఇది ఖండించదగినటువంటి విషయము. ఇప్పుడు వేణుస్వామి వారు తాను తింటాను, బయటకి నేను చెప్పుకుంటాను, నాలాగా మిగతా వాళ్ళు చెప్పుకోరు అనేటువంటి విషయం మాట్లాడారు. ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్దాం. వేణుస్వామి వారు నిజంగా బ్రాహ్మణుడా అనేటువంటిది అసలు వాస్తవానికి పెద్ద సందేహం. బ్రాహ్మణుల్లో స్మార్తులు, వైష్ణవులు, మధ్వలు అనేటువంటి ఒక 3 కేటగిరీలు ఉంటాయి. చాలామందికి తెలిసినటువంటివి. విభూతి రేఖలు ధరించేటువంటి వారు స్మార్తులు. ఈ తిరునామాలు, పొడవు నామాలు పెట్టుకునేటువంటి వాళ్ళు వైష్ణవులు. అందులో గోపీచందనంతో పొడవుగా నామం పెట్టుకునేటువంటి వాళ్ళు మధ్వలు.